Hi guys, welcome to Cricket Chat with Venkatesh. మ్యాచ్ నెంబర్ 69లో పంజాబ్ కింగ్స్ ఒక ఇంప్రెసివ్ విన్ సాధించారు ముంబై ఇండియన్స్ పైన. ఈ విజయంతో వాళ్ళకి టాప్ 2 పొజిషన్ ఖాయమైపోయింది. సో దే విల్ బీ ప్లేయింగ్ క్వాలిఫైయర్ 1. మరోవైపు ముంబై నుంచి చాలా చాలా డిసప్పాయింటింగ్ డిస్ప్లే. వాళ్ళు ఎలిమినేట్ అయితే అవ్వలేదు, ప్లే ఆఫ్స్ ఆడతారు, బట్ ఎలిమినేటర్ ఆడతారు, అదైతే ఖాయమైపోయింది. ఎందుకంటే రేపు జరగబోయే లాస్ట్ లీగ్ మ్యాచ్లో ఆర్సీబీ గెలిస్తే వాళ్ళు టాప్ 2 పొజిషన్ సాధిస్తారు, లేదంటే ఆ టాప్ 2 పొజిషన్ గుజరాత్కి వెళ్తుంది. సో పొజిషన్ చాలా క్లియర్ అయింది. సో ముంబై ఎలిమినేటర్ ఆడడం అయితే ఖాయమైపోయింది. అలాగే పంజాబ్ కింగ్స్ చాలా చాలా ఇంప్రెసివ్. వాళ్ళు నంబర్ 1 కూడా అయ్యే అవకాశం ఉంది. వాళ్ళు 2014లో నంబర్ 1 సాధించారు, ఫైనల్ కూడా ఆడారు, బట్ ఫైనల్లో ఓడిపోయారు. బట్ 2014లో లాగానే ఈసారి కూడా వాళ్ళు ప్లే ఆఫ్స్ క్వాలిఫై అవడంతో పాటు టాప్ 2 పొజిషన్ కూడా సాధించారు. టాస్ గెలిచి వాళ్ళు ముందుగా బౌలింగ్ తీసుకున్నారు. అక్కడి నుంచి చాలా చాలా ఇంప్రెసివ్ బౌలింగ్ డిస్ప్లే అందరి నుంచి. ప్రతి బౌలర్ కూడా చాలా బాగా బౌలింగ్ వేశారు. హర్షదీప్ వాజ్ పిక్ ఆఫ్ ది బౌలర్స్ నన్ను అడిగితే, ఎందుకంటే అతను 28 రన్స్ మాత్రం ఇచ్చి 2 వికెట్స్ తీశాడు. పర్టికులర్లీ అతను వేసిన లాస్ట్ ఓవర్లో ఐ థింక్ హీ హాస్ గివెన్ అవే జస్ట్ 3 రన్స్, 2 వికెట్లు తీశారు. అంతకుముందు 19th ఓవర్లో 23 రన్స్ వచ్చాయి ముంబైకి. సేమ్ లాస్ట్ మ్యాచ్లో ఢిల్లీ పైన ఎలాగైతే నమన్ ధీర్ అండ్ సూర్యకుమార్ లాస్ట్ 2 ఓవర్స్లో 48 రన్స్ చేశారు, ఇప్పుడు కూడా అలాంటి సిచ్యువేషన్ కనిపించింది. 23 రన్స్ వచ్చాయి, 2 6లు కొట్టాడు నమన్ ధీర్, 2 4లు కొట్టాడు సూర్యకుమార్. సో మళ్ళీ లాస్ట్ ఓవర్లో కూడా అలాగే కొట్టి 200 క్రాస్ అవుతారు, అది దాంతో గెలుస్తారని అనుకున్నాం. కానీ హర్షదీప్ బౌలింగ్ బ్యూటిఫుల్ లాస్ట్ ఓవర్లో బాగా మిక్సప్ చేశాడు, యార్కర్స్ వేశాడు, స్లోయర్ వన్స్ వేశాడు, వెరీ వెరీ యాంగిల్స్ చేంజ్ చేశాడు. సో ఎక్సలెంట్ బౌలింగ్, 2 వికెట్లు తీశాడు, దాంతో ఏంటంటే 3 రన్స్ మాత్రం ఇచ్చాడు. అక్కడ బ్రేక్స్ పడ్డాయి. సో దే వర్ డెఫినెట్లీ సమ్ 14-15 రన్స్ షార్ట్. అదే చెప్పాడు సూర్యకుమార్ మిడ్ ఇన్నింగ్స్ టైంలో. అలాగే హార్దిక్ పాండ్యా మ్యాచ్ తర్వాత కూడా 20 రన్స్ షార్ట్ అని చెప్పాడు. సో లాస్ట్ ఓవర్లో రన్స్ రాకపోవడం, హర్షదీప్ 2 వికెట్లు తీయడంతో పాటు చాలా ఇంప్రెసివ్ బౌలింగ్. హర్ప్రీత్ బ్రార్ బౌల్డ్ వెల్, ఈవెన్ కైల్ జేమిసన్ కానీ మార్క్ యాన్సన్ బౌల్డ్ బ్యూటిఫుల్లీ. ఎవ్రీబడి కాంట్రిబ్యూటెడ్ ఫర్ ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్. దాంతో ఏంటంటే దే రెస్ట్రిక్టెడ్ ముంబై టు 184 for 7. అక్కడ రెగ్యులర్గా 200s రావడం చూసాం మనం. సో 200 రావాలి, 200 and 220 వస్తే సేఫ్ టోటల్ అక్కడ. కానీ ముంబై ఎందుకునో ఎవ్వరు కూడా బాగా పర్ఫామ్ చేయలేదు. సూర్యకుమార్ ఒక 50 చేశాడు సూర్యకుమార్. 39 బాల్స్లో 57 చేశాడు, 146 స్ట్రైక్ రేట్. సూర్యకుమార్ ఇప్పుడున్న ఫామ్లో 146-150 స్ట్రైక్ రేట్ పనికిరాదు, ఇంకా ఫాస్ట్గా చేయాలి. కానీ అతని ప్రయత్నాన్ని మనం తప్పట్లేం. కానీ అతనికి అదర్ ఎండ్ నుంచి పెద్ద సపోర్ట్. హార్దిక్ ఒక 26 చేశాడు 15 బాల్స్లో, నమన్ ధీర్ ఒక 20 చేశాడు 12 బాల్స్లో. అదే వాళ్ళ చిన్న చిన్న క్యామియోస్ తప్ప ఎవరు పెద్దగా కాదు. ర్యాన్ రికల్టన్ స్టార్టింగ్లో 5 4లు కొట్టాడు, 27 చేశాడు, పర్లేదు. రోహిత్ శర్మ స్ట్రగుల్ అయ్యాడు, 21 బాల్స్లో 24 ఎంతో కొట్టాడు. సో రోహిత్ శర్మ కుడ్ నాట్ గెట్ గోయింగ్. నెంబర్ 3లో వచ్చాడు సూర్యకుమార్ యాదవ్, అండ్ హీ బ్యాటెడ్ బ్యూటిఫుల్లీ. బట్ స్టిల్ అతని యూజువల్ స్పీడ్ ఇక్కడ కనబడలేదు. ఎందుకంటే వాళ్ళు డెఫినెట్లీ ఆ రన్స్ స్క్వీజ్ చేయడంలో చాలా వరకు సక్సెస్ అయ్యారు అందరు బౌలర్స్ కూడా ఫ్రమ్ పంజాబ్ కింగ్స్. విల్ జాక్స్ కూడా ఒక క్విక్ ఫైర్ 17 చేశాడు. బట్ ఓవరాల్గా ముంబైకి రావాల్సిన మొమెంటం అనేది రాలేదు. అసలు ఏ రకంగా చూసినా వాళ్ళకి మొమెంటం రాలేదు. సో అది అక్కడ వాళ్ళకి ఆ దెబ్బ కొట్టేసింది. సో దే మేనేజ్ జస్ట్ 184. వెన్ పంజాబ్ స్టార్టెడ్ బ్యాటింగ్, ప్రభ్ సిమ్రన్ తొందరగా కొట్టాడు. బుమ్రా బ్యూటిఫుల్ బౌలింగ్. బుమ్రా వేసిన 4 ఓవర్లో జస్ట్ 22-23 రన్స్ ఇచ్చి 1 వికెట్, ప్రభ్ సిమ్రన్ వికెట్ తీశాడు. బట్ అదర్వైజ్ ఎవరు కూడా ముంబై బౌలర్స్ ఎవరు పెద్ద గొప్ప బౌలింగ్. దీపక్ చహర్ ఫస్ట్ ఓవర్ మెయిన్ ఓవర్ వేసాడు, తర్వాత హీ వెంట్ ఫర్ రన్స్. ట్రెంట్ బౌల్ట్ కూడా ఈసారి ఎందుకు అంత ఇంప్రెసివ్గా అనిపించలేదు. వాళ్ళు ఐ థింక్ దే మేడ్ ఎ మిస్టేక్ ఇన్ పికింగ్ అశ్వని ఓవర్ కరణ్ శర్మ. పిచ్లో కొంత స్పిన్నర్స్కి హెల్ప్ ఉంది. మామూలుగా ఇక్కడ జనరల్గా ఫాస్ట్ బౌలర్స్కి అనుకున్నాం, కానీ అదే ఉద్దేశంలో దే పిక్డ్ అశ్విని కరణ్ శర్మ ప్లేస్లో. అశ్విని కుమార్ ఒక ఓవర్ వేసి 16 రన్స్ ఇచ్చాడు. బట్ స్పిన్నర్స్కి హెల్ప్ ఉంది. శాంట్నర్ గాట్ 2 వికెట్స్ అండ్ హీ వాజ్ ఇంప్రెసివ్. కొంత రన్స్ ఇచ్చినా సరే వాళ్ళు ఆ మిస్టేక్ చేశారో అనిపించి. బట్ ఓవరాల్గా ముంబై బౌలింగ్. బట్ ది వే ప్రియాన్స్ ఆర్యా బ్యాటెడ్, ప్రియాన్స్ ఆర్యా చాలా ఇంప్రెసివ్ అతని బ్యాటింగ్. ఎందుకంటే చాలా ఎలిగెంట్ షాట్స్ కొడతాడు, ముఖ్యంగా ఆఫ్ సైడ్లో ఇస్ వెరీ స్ట్రాంగ్.
ఆఫ్ సైడ్లో చాలా ఫ్రీ ఫ్లోయింగ్ షాట్స్ కొడతాడు అతను. చాలా చాలా ఒక లేజీ ఎలిగెన్స్ ఉంటుంది బ్యాటింగ్లో. ఐఎమ్ వెరీ మచ్ ఇంప్రెస్ విత్ దిస్ యంగ్స్టర్. సో అతను 62 చేశాడు 35 బాల్స్లో, 170+ స్ట్రైక్ రేట్తో, 9 4s 2 6ers కొట్టాడు. బట్ ది హీరో అండ్ ఇఫ్ నాట్, నేను మ్యాచ్ దాకా చూడలేదు, మన మ్యాచ్ అయితే ఖచ్చితంగా జోష్ ఇంగ్లీషే ఉంటాడు. కానీ జోష్ ఇంగ్లీష్ అతను కౌంటర్ అటాక్ అనేది అతను స్టార్ట్ చేశాడు. జోష్ ఇంగ్లీష్ కానీ ఫారిన్ ప్లేయర్స్ ఎవ్వరు ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్కి పెద్ద గొప్పగా పర్ఫామ్ చేయలేదు, బౌలర్స్ కానీ బ్యాటర్స్ కానీ. లాస్ట్ మ్యాచ్లో వచ్చి ఆ ట్రెండ్ మారింది బహుశా ఈ బ్రేక్ తర్వాత. ఎందుకంటే స్టాయినస్ బ్యాటెడ్ బ్యూటిఫుల్ ఇన్ ద లాస్ట్ మ్యాచ్. ఒక మంచి బ్రహ్మాండమైన ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ అతని నుంచి చూసాం, ఫినిషింగ్ టచ్. ఈ మ్యాచ్లో జోష్ ఇంగ్లీష్ జోష్ తీసుకొచ్చాడు, ఇన్నింగ్స్ బ్రహ్మాండం జోష్ తీసుకొచ్చాడు. అతను ముఖ్యంగా స్పిన్నర్స్ కూడా చాలా బాగా ఆడతాడు. అతను ఇండియాలో ఆస్ట్రేలియా తరఫున ఆడినప్పుడు కూడా చూసాం మనం. ఐ థింక్ వైజాగ్లో ఒక 100 కూడా కొట్టినట్టున్నాడు. అతని స్టాన్స్ కూడా గమ్మత్తుగా ఉంటుంది. మామూలుగా ఫాస్ట్ బౌలర్స్కి అయితే కాస్త నార్మల్ స్టాన్స్ ఉంటుంది, కానీ స్పిన్నర్స్కి చాలా క్రౌచింగ్ స్టాన్స్ ఉంటుంది. అక్కడి నుంచి అతను ఎలివేషన్ సాధిస్తాడు. స్పిన్నర్స్కి ఆడినప్పుడు షార్ట్ మ్యాన్, బట్ హీఈస్ వెరీ వెరీ ఇంప్రెసివ్. పాకెట్ రాకెట్ లాగా 42 బాల్స్లో 73 చేశాడు. చివరి దాకా నిలబడ్డాడు, చివరిలో అవుతాడు, లాస్ట్కి అవుతాడు. బట్ హీ బ్యాటెడ్ బ్యూటిఫుల్లీ. 9 4s 3 6ers కొట్టాడు. అతను కూడా 170+ స్ట్రైక్ రేట్. సో వాళ్ళిద్దరు కలిసి 109 రన్స్ యాడ్ చేశారు ఇన్ జస్ట్ అండర్ 10 overs. 10 overs లోపు. ఎందుకంటే టార్గెట్ 184 కాబట్టి వాళ్ళిద్దరూ ఆడుతుంటే ప్రతి ఓవర్లో బౌండరీలు వచ్చాయి. అండ్ ఈవెన్ బుమ్రా కూడా ఫస్ట్ 2 overs తర్వాత హీ ఆల్సో వెంట్ ఫర్ అట్లీస్ట్ 1 boundary ఈచ్ ఇన్ ద లాస్ట్ 2 overs. సో బుమ్రా కూడా స్పేర్ చేయలేదు. సో దేవర్ హిట్టింగ్ బౌండరీస్. అండ్ జాష్ ఇంగ్లీష్ ఇన్నోవేటివ్ షాట్స్ కూడా ఆడతాడు, రివర్స్ స్కూప్స్ అలాంటివన్నీ ఆడతాడు. సో బౌలర్ లైన్ అండ్ లెంత్ కూడా డిస్టర్బ్ చేస్తుంటాడు. వాళ్ళు ఇద్దరు కూడా చాలా ఇంప్రెసివ్గా పోటీ పడి ఒకరితో ఒకరు పోటీ పడి షాట్స్ కొట్టారు. సో వాళ్ళిద్దరు ఆడుతున్నంతసేపు ముంబై వాజ్ నోవర్, క్లూలెస్. హార్దిక్ పాండ్యా క్యాప్టెన్సీ కూడా అతను బౌలింగ్ కూడా వేసాడు, ఎక్కువ రన్స్ ఇచ్చేసాడు. బట్ క్యాప్టెన్సీలో కూడా హీ లుక్ క్లూలెస్. వెరాజ్ శ్రేయస్ అయ్యర్ లెడ్ ద టీమ్ వెరీ వెల్ వన్స్ అగైన్. ఇద్దరు ఇప్పుడు ఇండియా క్యాప్టెన్సీ రేస్లో లేరు, కానీ శ్రేయస్ అయ్యర్ వాజ్ వెరీ వెరీ ఇంప్రెసివ్. అండ్ హార్దిక్ పాండ్యా కానీ టీమ్ ముంబై కూడా కొంచెం ప్రెషర్లో అనిపించింది. ఎందుకో మనం టాప్ 2 పొజిషన్ సాధించాలని ఏదో ప్రెషర్ ఫీల్ అవుతున్నట్టుగా ఉన్నారు. పంజాబ్ అట్లా ప్రెషర్ ఫీల్ కాలేదు. వాళ్ళు చాలా చాలా ఇంప్రెసివ్గా పర్ఫామ్ చేశారు. సో ప్రియాంశ్ ఆర్య అవుట్ అయిన తర్వాత అయ్యర్ కూడా 16 balsలో 26 చేసి ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. జాష్ అవుట్ అయిన తర్వాత వధేరా వచ్చాడు. వధేరా పెద్దగా సో జస్ట్ విత్ ఫర్ ది లాస్ ఆఫ్ జస్ట్ 3 wickets దే మేనేజ్ టు విన్ దిస్ మ్యాచ్ హ్యాండ్సమ్లీ. సో పంజాబ్ కింగ్స్ రియలీ ఇంప్రెసివ్ ఈ విజయంలో. పర్టికులర్లీ జాష్ ఇంగ్లీష్ ఈ టైంలో ఫామ్లోకి రావడం. అతను నెంబర్ 3లో, మామూలుగా అతను నెంబర్ 4లో ఆడడం చూసాం మనం. నెంబర్ 3లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ రావడం, బట్ నెంబర్ 3లో పంపించి అతని మీద కాన్ఫిడెన్స్ ఉంచారు. అండ్ హీ రియలీ క్లిక్. సో ఎప్పుడైతే ఫారిన్ ప్లేయర్స్ కూడా బాగా ఆడుతారు, కానీ వాళ్ళు ఇండియన్ కోచ్ చాలా బాగుంది అన్నట్టు. ఐ హ్యావ్ నాట్ మెన్షన్ ది బౌలింగ్ ఆఫ్ వైశాఖ్ విజయ్ కుమార్ లాస్ట్ ఓవర్లో 23 runs ఇచ్చాడు, కానీ అంతకుముందు 3 overs కూడా చాలా ఇంప్రెసివ్గా వేసాడు. అతను వైడ్ యార్కర్స్, తర్వాత క్లవర్ చేంజ్ ఆఫ్ పేస్ అతని దగ్గర అతనికి చాలా లేట్గా అవకాశం ఇచ్చారు. చాలా తక్కువ మ్యాచ్లో ఆడాడు, బట్ హెస్ బిన్ వెరీ వెరీ ఇంప్రెసివ్. సో అన్క్యాప్ ప్లేయర్స్ ఆర్ ది హీరోస్ ఫర్ పంజాబ్ కింగ్స్. ఎందుకంటే ప్రెప్ సిమ్రన్ కావచ్చు, హర్ప్రీత్ బ్రార్, శశాంక్ సింగ్ అండ్ ఎప్పుడు వైశాఖ్ విజయ్ కుమార్. సో ఈ అన్క్యాప్ ప్లేయర్స్ చాలా బాగా ఆడుతున్నారు. ఓవరాల్గా దర్ ఇండియన్ కోర్ ఈజ్ వెరీ వెరీ స్ట్రాంగ్. దర్ క్యాప్టెన్ ఈజ్ బ్యాటింగ్ బ్యూటిఫుల్లీ. అండ్ నౌ ఫారిన్ ప్లేయర్స్ కూడా కలిసి వచ్చారు కాబట్టి పంజాబ్ ఈసారి టైటిల్ కొడుతుందా వీ డోంట్ నో. బట్ పంజాబ్ ఈజ్ లుకింగ్ ఇంప్రెసివ్. ముఖ్యంగా ఇప్పుడు అంటే ఈ బిజినెస్ అండ్ చివరికి వచ్చినప్పుడు ఎవరు బాగా ఆడతారో ఆ మొమెంటం ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళు ఇంప్రెసివ్ కదా. సో పంజాబ్ ఈజ్ రియలీ ఇంప్రెసివ్ దిస్ మ్యాచ్. అండ్ ముంబై ఇంతవరకు చాలా స్ట్రాంగ్గా కనిపించింది. ముంబైలో సర్టన్ చింక్స్ ఇన్ దేర్ ఆర్మర్ క్లియర్గా ఈ మ్యాచ్లో కనిపించినాయి.